శోభన్ గారు. డాక్టర్ గారు మీరేంటి ఇలా వచ్చారు? ఏమైంది మావాడికి? ఏమైందండి మా వాడికి? ఏమన్నా దెబ్బలు తగిలినాయా? గుణన్ ఇటు రామ్మా. అరే ఏమైందిరా? ఏమైందిరా? డాక్టర్ గారు కంగారు పెట్టకుండా ఏమైంది చెప్పండి. మీ అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఏమడిగాడో తెలుసా? ఏమడిగాడండి? డాక్టర్ గారు, నా చెవులు వినిపించకుండా ఉండటానికి ఏదైనా టాబ్లెట్ ఉంటే ఇస్తారా అని అడిగాడు మీ బాబు. అలాంటి టాబ్లెట్లో ఉండవు నాన్న అంటే నొప్పైనా భరిస్తాను, ఇంజక్షన్ వేయండి డాక్టర్ కాదు అంటున్నాడు. ఒరే నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎవడన్నా కోరి కోరి చెవులు వినపడకుండా చేసుకుంటాడా? ఒసే బుద్ధి లేదానా? నీ వల్లే వాడు ఇలా తయారయ్యాడు. ఆగండి, అసలు ఆ మాట బాబు ఎందుకు అన్నాడో తెలుసుకోండి. నేను చేసిన అతి దరిద్రమైన పని ఏంటో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడమేనే. నిన్ను చేసుకోకముందు నేను చాలా హ్యాపీగా ఉన్నా. అసలు నువ్వు పోతే నాకు క్షణ వదిలిపోతే దరిద్రం. ఎవరు దరిద్రం? నువ్వు దరిద్రం దానివి. నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, మీ వంశం మొత్తం దరిద్ర ఫ్యామిలీ. నువ్వు వెళ్ళిపోవటం కాదే, నేనే తీసుకెళ్ళి నేను ఆ కాలు ఒకటి బొంద పెడతా, ప్రశాంతంగా ఉంటా, హ్యాపీగా ఉంటా. ఏంటి ఒరే అంటున్నాను? బుద్ధి లేదానా? నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా ఉంటా. అవసరమైతే ఇంకో పెళ్లి చేసుకుంటా, హ్యాపీగా ఉంటానే. నువ్వు అసలు నువ్వు పోవటం కాదే, నిన్నే పంపించేస్తా. అర్థమేంటే? నువ్వు అసలు వేస్ట్ దాన్ని, నువ్వే వేస్ట్ దాన్ని, శుద్ధ వేస్ట్ దాన్ని. వెళ్ళిపో. ఎందుకు వెళ్తా? నా ఇల్లు, నువ్వు వెళ్ళిపో కావాలంటే. సారీ నాన్న, మా వల్ల నిజంగా నువ్వు ఇంత బాధపడుతున్నావు అని మాకు తెలియదు. ఇంకొకసారి మీ అమ్మ నేను అలా అస్సలు ప్రవర్తించంరా. నిజంగానా నాన్న? కష్టపడేది పిల్లల కోసమని తల్లిదండ్రులు చాలామంది అనుకుంటారు. కొంతమంది తల్లిదండ్రుల ప్రవర్తన వల్ల పిల్లలు ఎంత కష్టపడుతున్నారో ఆ తల్లిదండ్రులకు తెలియదు. అందులో మేము కూడా ఒక్కరు. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టాము నాన్న. అమ్మా, మీరు గొడవ పడుతుంటే మాకు ఆపే శక్తి లేదు. ఆ టైంలో మీ మాటను విని చూసే ధైర్యం కూడా లేదు నాన్న. మాకు భయం వేస్తే అమ్మా నాన్న దగ్గరికే వస్తాం. అటువంటిది మీరే మమ్మల్ని భయపెడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? మీరు గొడవ పడుతుంటే మాకెంత భయం వేస్తుందో తెలుసా అమ్మా? బాల్యంలో తగిలిన గాయం వల్ల వచ్చిన మచ్చ ఎప్పటికీ మానదు. అది మనసుకైనా శరీరానికైనా. జాగ్రత్తగా చూసుకోండి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు డాక్టర్ గారు, మమ్మల్ని క్షమించండి. పిల్లలకి ధైర్యం చెప్పాల్సిన తల్లిదండ్రులే ఇటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేయటం చాలా తప్పు. ఈ కథ కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినది కాదు.